ఎడమ చేతిని హృదయం మీద పెట్టుకుందాం. ఒక చక్కటి ప్రార్థనతో ఈరోజు ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. ఓ నా ప్రియాతి ప్రియమైన దేవుడా, ఓ నా ప్రియాతి ప్రియమైన దేవుడా, నిగూఢమైన వాడా, నాకు ఈ జీవితాన్ని ఉనికిని పరికల్పించిన వాడా, ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకొనుచున్నాను. నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని నేను వాంఛిస్తున్నాను. నా జీవితంలో పరివర్తన రావాలని నాకు ఈ జీవితాన్ని పరికల్పించిన ముఖ్య ఉద్దేశ్యము నిర్వర్తింపబడాలని కోరుకుంటున్నాను. ఆ రీతిగా ఆశీర్వదించు. తథాస్తు. ఓకే మాస్టర్స్, మరి నిన్నటి రోజున రివిజన్ చాలా మాక్సిమం అద్భుతంగా చేసుకున్నారు మీరందరూ కూడా. సో మాస్టర్ అనేటువంటి వాడు ఒక సంఘటనను అనుభవించడానికి నిజ జీవితంలో ఆ సంఘటన వచ్చేదాకా వేచి చూడడు. తన మనస్సులో, తన ఆలోచనలో ఎప్పుడైతే ఒక ఆలోచన, ఒక స్ఫురణ, ఒక భావన కలిగిందో వెంటనే తన నిజ జీవితంలో తను కావాలి అనుకుంటే గనక వెంటనే ఆ సంఘటనను అప్పుడే ఆ నిమిషానే, అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎంతమంది ఉన్నా సరే, ఒక్కసారిగా తన అంతరంగంలో చిత్రీకరణ ద్వారా ఆ సంఘటనను అప్పుడే ఆ క్షణంలోనే దాన్ని సృష్టించుకుంటాడు. దాన్నే సృష్టికర్తత్వం అంటాం, దాన్ని మనం సృజనాత్మకత. సో ఒక మాస్టర్ అనేటువంటి వాడు ఎప్పటికో ఎదురు చూడడు. ఆ ప్రైమరీ రియాలిటీ అనేది తన యొక్క అంతరంగంలో ముందే జరిగిపోతుంది. సెకండరీ రియాలిటీ, బయట జరిగేదంతా కూడా సెకండరీ రియాలిటీ అనేది అది మన అంతరంగంలో మనం చిత్రీకరణ ద్వారా ఏర్పరచుకున్నటువంటి దాని యొక్క ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, దాని యొక్క స్పీడ్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని మనం ఎంతగా అర్థం చేసుకున్నామో ఆ అర్థమైనటువంటి స్థితి ద్వారా అది ఎప్పుడు మరుక్షణంలోనే అవ్వచ్చు, కాసేపు అవ్వచ్చు, ఇంకాసేపు అవ్వచ్చు, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఇది రామ్తా విజ్ఞానం ఉన్నా లేకపోయినా సరే ప్రతి మానవుడి యొక్క మస్తిష్కం యొక్క గొప్పతనం ఏంటంటే, మనకి ఏ ఆలోచన స్వీకరించినా, అది లోపలికి వచ్చినా, దాన్ని మళ్ళీ మనసులో నాకు ఇలా కావాలని చెప్పి అనుకున్నా ఖచ్చితంగా అది అయి తీరుతుంది. అది నువ్వు రామ్తా జ్ఞానమా, ఇంకోటి నాకు ఉందా లేదా, దాంతో సంబంధం లేదు. ఎందువల్లంటే నువ్వు కూడా దేవుడివే కనుక, నీకు కూడా అనంతమైన శక్తి నీ లోపల ఉన్నాయి కనుక, నీకు తెలిసినా తెలియకపోయినా నీలోంచి వచ్చినటువంటి ఒక భావన అది సంకల్పంగా మారి ఖచ్చితంగా అది తీరుతుంది. కాకపోతే దానికి పట్టే సమయము ఎక్కువ అని మొట్టమొదటి రోజునే మనం చెప్పుకోవడం తెలిసింది. మొట్టమొదటి రోజు మనం చెప్పుకున్నాం, ఇది ఎప్పుడైనా జరగచ్చు. ఈ జీవిత కాలంలో అవ్వచ్చు, ఇంకొక జీవితంలో అవ్వచ్చు, కొన్ని జీవితాలు పట్టచ్చు. లైఫ్ రివిజన్ లో మళ్ళీ దీన్నే మనం కంటిన్యూ చేసుకుని మన ఇష్ట ప్రకారంగా ఉంటే మళ్ళీ అది లైఫ్ రివిజన్ ద్వారా మన అభిష్టం మేరకు
అది మన జీవితంలో తటస్థించి తీరుతుంది. దీన్నే మనకేం చెప్పారంటే కర్మఫలం అని చెప్పారు అన్నారు. కానీ కర్మఫలం అనేటువంటి దానికి మూలం ఏంటి? నువ్వు నీ జీవితంలో నువ్వు సంకల్పించుకున్నదే నీకు తటస్థిస్తా ఉంది. అది ఎలాంటి సంకల్పమైనా సరే నీ ఆలోచన, నీ సాధారణమైనటువంటి అతి సాధారణమైనటువంటి ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక భావ ప్రకటన. చాలా మంది మనం రియల్ గా చెప్పుకోవాలంటే పేదవాళ్ళుగా జీవించే వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో జీవించే వాళ్ళు ఉన్నారు, అలాగే పిల్లలు లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు, కొన్ని అవయవాలు లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది మన జీవితాలలో ఇలాంటి అన్ని విభాగాల వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, దర్శిస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏనాడో బాగా డబ్బు వచ్చిందనుకోండి, ఏనాడో పెట్టి పుట్టాడు, ఎప్పుడో కింద జన్మలో ఏదో చేశాడు మంచి పనులు, ఆ అదృష్టం కలిసి వచ్చింది అనేటువంటి భావం మనం చెప్తాం. అదే నష్టపోయాడు అనుకుందాం, అనారోగ్యం అనుకుందాం, ఏ జన్మలో ఎవరికి ఏ పాపం చేశాడో. అదే ఆర్థికంగా నష్టపోతే ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశాడో ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఈ పదాలన్నీ కూడా మన మస్తిష్కంలో బాగా కరడుగట్టిపోయాయి. కానీ దానికి మూలం ఏంటి? దానికి మూలం ప్రతి ఆలోచన, ప్రతి ఆలోచన సంభవమే. ప్రతి ఆలోచన సంభవం అని చెప్పి తెలుసుకున్నప్పుడు మన జీవితం మన ఆలోచన ప్రకారంగానే మనం జన్మ తీసుకుంటున్నప్పుడు మన జీవితంలో మనం ఏర్పరచుకున్నటువంటి నిర్దిష్టమైనటువంటివి యథాతథంగా అనుకున్నవి కూడా అన్ని కూడా సంభవించి తీరుతాయి. కాబట్టి అవి కూడా మనం ఒకప్పుడు మనకు తెలియకుండా అనుకున్నవే మన నిజ జీవితంలో జరిగి తీరుతుంది. అంతే. ఇక్కడ కర్మ అనేటువంటి దానికి కర్మ అనేది పెట్టకూడదు. ఒత్తు క ఎప్పుడు పెట్టుకోకూడదు. కర్మ, కర్మఫలం అనుకున్నప్పుడు ఆలోచనే, నా ఆలోచనే, ఒకప్పుడు నా సృష్టే, ఇప్పుడు నా జీవితం. కాబట్టి మనం కొన్ని విషయాలు కొంచెం ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఇది కర్మ సిద్ధాంతం అనుకున్నా ఏది అనుకున్నా ప్రాథమికమైనటువంటి అవగాహన. నా ఆలోచనలే నా సృష్టికర్త కాబట్టి, నా ఆలోచనలే నా వాస్తవాలు కాబట్టి, నా జీవితంలో అలాంటి సంఘటనలే జరిగి తీరుతాయి. ఒక వ్యక్తి ఒక పెళ్ళైనటువంటి జంటకి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు వాళ్ళు సహజంగా ఏమనుకుంటారు, లోపల ఇన్ఫీరియారిటీ, చుట్టుపక్కల ఆడవాళ్ళు రకరకాలు, ఇంకా పిల్లలు లేరని అడగటం, దాంతో కృంగి కొంచెం బయటికి రావడానికి ఇబ్బంది పడటం, రకరకాల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు సహజంగా వాళ్ళ ఆలోచన పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమో ఏం చేశానో గత జన్మలో. అంటే దానికి మనకి ఈ యొక్క కథల్లో, పక్క వాళ్ళు చెప్పే కథల్లో ఆ మరి ఎన్నో చెప్తూ ఉంటారు. మనం భయపెట్టేటువంటి అంశాలు చాలా ఉంటాయి దాంట్లో. కానీ ఒక రియాలిటీగా ఆలోచించినట్టయితే గనక గతంలో, ఇప్పుడు అనుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఈ రోజుల్లో కూడా 5గురు, 6గురు, ఇంతకు ముందు ఒక 20, 30, 40 సంవత్సరాల క్రితం అయితే 10 మంది ఇట్లా కూడా సంతానం ఉండేటువంటి వాళ్ళు. పేదరికంలో ఉండి 5, 6గురు సంతానం కలిగినటువంటి ఆ తల్లి తన ఆలోచన ఎలా ఉంటుందండి? పోషించలేక భర్త డబ్బులు తీసుకురాకపోతే ఈ 5గురిని, 6గురిని పోషించాలి. తను తిన్నా తినకపోయినా ఏ విధంగా ఎంత ఎంత అనుభవిస్తూ తను మనసులో క్షోభపడుతూ ఉంటుందో, అలాంటప్పుడు ఎన్ని ఆలోచనలు తను చుట్టుముడుతూ గూడు కడుతూ ఉంటాయి. చివరికి ఒకానొక దశలో చీచి అనవసరంగా ఇంతమంది పిల్లల కన్నాము, పిల్లలు లేకపోయినా ఉంటే బాగుండును, ఇంతమంది అసలు పిల్లలు లేకపోతే ఇంకా ఎంత హాయిగా ఉంటుందో, అసలు దీన్ని పెంచి పోషించలేకపోతున్నాను, వీళ్ళని చేయలేకపోతున్నాను అనేటువంటి ఆ భావాలు లోపల కదులుతాయి. అప్పుడు ఆ భావావేశాల్లోంచి ఒక స్పష్టంగా ఒకటి బయటకు వస్తుంది. పిల్లలు లేకపోతే ఉంటే బాగుంటుంది, హాయిగా ఉంటుంది,
ఇంత చాకరీ చేయలేకపోతున్నాను, ఆయనకేమో అర్థం కాదు. సాధారణంగా మనందరి జీవితాల్లో జరిగేటువంటివేమో మనందరం చూస్తూనే ఉంటాం ఇలాంటివి. సో ఇది ప్రబలంగా తను సాధారణంగా అనుకుంది ఆ మాట. పిల్లలు లేకపోతే బాగుంటుందని చెప్పిన సాధారణ మామూలు వ్యక్తిత్వంలోంచి తను మామూలు భాషలో మాట్లాడుకుంది లోపల. అది లోపల తన మరుసటి జన్మలో లైఫ్ రివిజన్ లో ఈ అనుభవం ఎక్కువ మంది పిల్లలతో అనుభవం అయిపోయింది కాబట్టి ఈసారి పిల్లలు లేని అనుభవం నాకు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని తను తీసుకుని లైఫ్ రివిజన్ లో అలాంటి తల్లిదండ్రులు మరి ఎదుక్కుని ఆ తల్లిదండ్రులకి తను జన్మించి ఒక లోపంతోనూ ఒక లోపం తనలో లోపం అవ్వచ్చు, తను అనుకున్న దాన్ని బట్టి ఒక భర్తలో లోపం ఉన్నటువంటి వాళ్ళతో అవ్వచ్చు. ఇలా ఆ యొక్క జీవితంలో మళ్ళీ ఇద్దరు కలుసుకుని పిల్లలు లేకపోవటం అనేది జరిగింది. దీని వెనకాల ఇంత స్టోరీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారు, అరే నేను ఎన్ని వ్రతాలు చేస్తున్నాను, ఎన్ని పూజలు చేస్తున్నాను, దేవుడు నా మీద కరుణించటం లేదు అని చెప్పని ఎక్కడెక్కడో తిరుగుతూ ఏ గుళ్ళో ఎక్కడ ఏ పుట్ట కనబడితే ఆ పుట్టకో లేకపోతే ఎలా ఎలా ఎన్నో చోట్ల తిరిగేసేసి ఈ యొక్క తన వేదనని ఎంత వినిపించుకున్నా గాని ఏ దేవుడు నా మీద అనుగ్రహం చూపట్లేదు అని చెప్పని ఎంతో విచారణ వ్యక్తం చేస్తూ దీనావస్థలో గడుపుతూ ఉండేటువంటి ఆ మహాతల్లి తను తీసుకున్న నిర్ణయమే ఇది అనేటువంటి ఆ సత్యం గ్రహించలేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జ్ఞానంతో నేను గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా నేను ఇప్పుడు ఈ క్షణంలో వర్తమాన క్షణంలో నేను నా గతాన్ని నేను ఇప్పుడు సవరించుకుంటాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని తన సంకల్పాన్ని స్వేచ్ఛగా ఎలాంటి అడ్డంకులు బంధనాలు లేకుండా తను సంకల్పించుకోగలిగితే తక్షణమే తనకి మళ్ళీ ఆ గతాన్ని అంతా వదిలించేసుకుని ప్రస్తుత వర్తమాన క్షణంలో తను తీసుకున్న సంకల్పం ద్వారా తన భవిష్యత్తులో ఏదైతే కావాలని కోరుకుందో అది ఖచ్చితంగా జరిగింది. కాబట్టి దీనికి మనం ఎక్కడెక్కడో దేనికో ముడబెట్టేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఆ ఆలోచన సంవిధానం అది పరివర్తన. ఆ పరివర్తన నాలో రావాలని మనం సంకల్పం చేసుకుంటాం. సో మనం ఇక్కడ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మన యొక్క అసాధారణమైనటువంటి ఆలోచనలు నిజంగా ఒక అసాధారణమే. నేను ఒక 1000 కోట్లకి అధిపతిని అవ్వాలి, నేను కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా నాకు ఒక 1000 కోట్లు కావాలి, లేదు నేను కనీసం ఇతర గ్రామానికి కూడా వెళ్ళలేను, ఇతర రాష్ట్రానికి వెళ్ళలేను, కామని నేను సుదూర ప్రాంతాలకి ఆకాశంలో విహరించగలను, అంతరిక్ష యానం చేయగలను అని చెప్పి అనుకుంటూ మనం ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి ఆలోచన. ఏది మామూలు మానవ స్థితిలో మానవుడుగా భౌతిక రూపంతో నేను మానవుడు అనే స్థితిలో మనం ఆలోచించినప్పుడు ఉండేటప్పుడు ఇవన్నీ కూడా అసాధారణమైనటువంటి ఆలోచన. ఈ అసాధారణమైనటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి, సాధారణమైన ఆలోచనలు వచ్చినాయి. మానవుడు యొక్క నేను మానవుడు అనేటువంటి ఆలోచనలు వచ్చినాయి. అది కూడా వాడు అనుకోవాల్సిన అవసరం లేదు, నేను మానవుడిన దైవం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక సాధారణమైనటువంటి ఆలోచన సంవిధానం అది. కాబట్టి ఒక సాధారణమైన ఆలోచన సంవిధానంలోంచినే అసాధారణమైనటువంటి ఆలోచనలు కూడా మనం గ్రహించి దాన్ని అప్పుడు మన స్వయంతో ఆ దైవాన్ని నేను అనేటువంటి దాంతో భాగమై మన భవిష్యత్తుని రూపుదిద్దుకునేటువంటి దాంట్లో ఈ అతి సాధారణమైన ఆలోచన సంవిధానం రూపుదిద్దుకుంటుంది, దాంట్లో భాగమవుతుంది. కాబట్టి గొప్ప గొప్ప ఆలోచనలు అనేటువంటి ఆలోచనలు చేసినప్పుడు దాంట్లో భాగమే సాధారణమైనటువంటి ఆలోచనలు కూడా భాగం పంచుకుంటవి. అంటే మానవ మస్తిష్కము నేను మానవుడిని అనేటువంటి ఆ భావంతో ఉన్నటువంటి ఆ మస్తిష్కమే ఉపయోగపడుతూ ఉంటుంది. అసాధారణమైనటువంటి ఆలోచనలు అసాధారణాలను సాధించడానికి కూడా ఒక సాధారణమైనటువంటి మామూలు ఆలోచనలే దానికి మూలం అవుతుంది. కాబట్టి
మన భవిష్యత్తు ఇలా ఉండిపోతా ఉంది, నేను భవిష్యత్తులో ఇలా ఉండగలను, నేను భవిష్యత్తులో ఒక 1000 కోట్లకి అధిపతిని, ఆ నిర్ణయం చేసేది ఎవరు ఇక్కడ? సాధారణమైనటువంటి వైఖరే. మనం మామూలుగా ఆలోచించేటువంటి ఆలోచనలే. ఇదే మూలం. కానీ మొట్టమొదటిసారిగా మన ఎదలో, మన మనస్సులో ఆ అసాధారణమైనటువంటి ఆలోచనని అనుభవించిన తర్వాత ఒక సంకల్పం చేసుకున్నాం, కూర్చున్నాం, చిత్రీకరణ చేసుకున్నాం. ఒక అసాధారణమైనటువంటి ఆలోచనగా నువ్వు భావించావు. నీ సాధారణమైనటువంటి స్థితిలోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన స్వీకరించి నువ్వు దాన్ని, అది ఒక మాస్టర్గా నువ్వు ఎదిగే క్రమంలో దాన్ని నువ్వు ఇప్పుడే చిత్రీకరణ చేసుకుని ఎప్పుడైతే అది పూర్తయిపోయిందని చెప్పి అనుకుంటావు, ఆ తర్వాత నీ ఇంద్రియాలతో ఆ పాలు పంచుకుంటావు. అంటే అది సెకండరీ, నార్మల్, జరిగి తీరుతుంది. లోపల ఏది ఉంటే బయట అదే. అంటే ఇక్కడ మనం సైన్స్ పరంగా ఆలోచించినప్పుడు, ఎప్పుడైతే నీ మస్తిష్కంలో ఒక ఫైర్, ఒక చిత్రీకరణ ద్వారా జరిగిందో, అలాంటి న్యూరాన్సే నీలో ఫైర్ అవుతుంది. అలాంటి న్యూరాన్స్ నీ మస్తిష్కం అంతా కూడా నిండిపోయి, అలాంటి మస్తిష్కము, అలాంటి న్యూరాన్స్ మళ్ళీ అనేక కొన్ని వందల వేల కోట్ల న్యూరాన్స్ కి జన్మనిస్తాయి. ఈ ఆలోచన, ఈ భావంతో, నువ్వు కోరుకున్నది అయిపోయిందనే భావంతో కొన్ని వేల న్యూరాన్స్, అప్పుడే పుట్టినటువంటి న్యూరాన్స్, వాటిలో ఈ సమాచారమే ఉండి, దాన్ని నువ్వు ఎప్పుడైతే చిత్రీకరణ పూర్తయిపోయిందో, దాన్ని నువ్వు అనుభవించేసావో లోపల అంతరంగంలో, అప్పుడు ఏమవుతాయి? ఆ న్యూరాన్స్ నీ శరీర భాగంలోకి వెళ్తాయి. ఇక్కడ ఏమన్నాం మనం? వాటినే అణువులు అన్నాము, పరమాణువులు అన్నాము. మన బ్రెయిన్ లో ఉంటే న్యూరాన్స్ అంటారు, మన శరీర భాగంలో ఉన్నటువంటి వాటిని అణువులు అంటాం, పరమాణువులు అంటాం. ఈ పరమాణువుల్లోకి ఏ జ్ఞానం వస్తా ఉంది? ఈ న్యూరాన్స్ పంపించినటువంటి ఈ జ్ఞానమే ఈ శరీర భాగాల్లోకి, ఒక న్యూరాన్ నుంచి ఒక కణంలోకి, ఆ కణం నుంచి అనేక కణాల్లోకి అదే భావం మనకి ప్రసరిస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు సెకండరీ రియాలిటీ అనేది ఎప్పుడైతే నీ ప్రైమరీ రియాలిటీ అయిందో, సెకండరీ రియాలిటీ గురించి కూడా నీ శరీరంలోకి వచ్చేస్తుంది. ఇంకా భౌతికంగా ఆ సంఘటన జరగటమే, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ ఇంద్రియాలతో అలాంటి దాన్ని వినటము, ఆ స్పర్శించటము, దర్శించటము అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒక దైవానివి, నేను ఆ సృష్టికర్తను అని ఎప్పుడైతే నువ్వు స్మరించుకుంటావో, ఆ దర్శనాన్ని ఎప్పుడైతే వీక్షిస్తావో, అది కంప్లీట్ అవ్వాలి. ఆ వీక్షణం అనేది కంప్లీట్ అవ్వాలి. మనందరికీ తెలుసు కదా, 18 శాతం ఎన్నాళ్ళ నుంచి ఉన్నాం మనం, థర్డ్ ఐ అంటారు కదా, మరి అక్కడ దర్శించగలగాలి. అదే కదా మరి మహాశివుడు ఎప్పుడు చూసినా మనం ధ్యానం వరకు మనం ఆలోచించాం. ధ్యానానికి మించి ఎప్పుడు కూడా ఆ 3వ కన్ను అంటే దర్శించటం. అక్కడ మనం ఏదో కన్ను బొమ్మ వేసుకుని కన్నుతో చూస్తాడు అనుకుంటాం కాదు, అది దర్శించటం. మన శివుణ్ణి ఆ కోణంలో చూడాలి. తన సృష్టి లయకారుడు అయినప్పటికీ కూడా సృష్టికర్తత్వం తను చేసేది కూడా ఈ విధంగా తన అంతరంగంలోనే సృష్టిస్తూ ఉంటాడు నిరంతరం. కాబట్టి ఆ సంఘటనను భౌతికంగా మనం ఇంకా దర్శించటం మాత్రమే మిగిలి ఉంటుంది. అది కూడా మనకి వెంటనే జరిగి తీరుతుంది మన ఈ జ్ఞానంతో, ఆ దైవం నేననే జ్ఞానంతో. అందువల్లే ఒకప్పటి మనం తెలిసినటువంటి దేవతలు, ఋషులు, ద్రష్టలు అని పిలవబడే వాళ్ళు,
ఇంకా కొంతమంది వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరైనా ఏదైనా వాళ్ళ అంతరంగంలో కలిగినప్పుడు, నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు ఒక క్షణం మాత్రం అలా చేతిలో అరచేతిలో పెట్టేసేసి, అనారోగ్యం, ఆరోగ్యం కావాలా, స్పర్శ, చనిపోయాడా, స్పర్శ. వశిష్ఠుల వారి కథ మనం ఎంతమంది చదివాం మనం? కార్తవీర్యార్జునుడు వచ్చినప్పుడు క్షణమాత్రంలోనే 10,000 మందికి, తన సైన్యం మొత్తానికి ఆ కామధేనువు నుంచి సృష్టించి పంచభక్ష పరివాణ్యాలతో మరి ఆ భోజనం ఎప్పుడైతే తినుబండారాలు పెట్టాడో దాని మీద మరి ఆ కార్తవీర్యార్జునుడికి కరువు వచ్చినప్పుడు మళ్ళీ వశిష్ఠుడి యొక్క ఆశ్రమం కామధేనువు గుర్తొచ్చి అది నాకు కావాలని అడగడం, దాన్ని బలవంతంగా యుద్ధం చేసి తీసుకెళ్తాం, ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనకు తెలుసు. ఇక్కడ తను కోరుకున్న క్షణంలోనే, ఎంతో కాలం అవసరం లేదు అక్కడ. ఒక్కసారిగా మనం ఆ ఫ్రీక్వెన్సీలో వెళ్ళిన తర్వాత హై ఫ్రీక్వెన్సీలోకి దైవం నేను అనేటువంటి ఒక హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిన తర్వాత మనం ఈ సెవెంత్ సీల్ అని ఏదైతే అనుకుంటున్నామో, సహస్రారం అని అనుకుంటున్నామో, ఒక్కసారిగా ఆ సెవెంత్ సీల్ అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీని మనం పెంచుకుని ఆ స్థితిలో నడియాడుతున్నప్పుడు, ఇక్కడ ఒక చిన్న మళ్ళీ ఇంకొక చిన్నది గుర్తు చేసుకుందాం. మనం ఒక రైల్వే స్టేషన్లో నుంచున్నాం. ఒక రైలు వేగంగా 150 కిలోమీటర్ల వేగంతో మన ముందు నుంచి అలా దూసుకెళ్ళిపోయింది. దాంట్లో వాళ్ళు మనకి ఎవరు కనపడరు, మనకి వాళ్ళు ఎవరు కనపడరు, వాళ్ళు మనం చూసినా కూడా కనపడరు. కానీ మనం ఒక ట్రైన్లో వెళ్తున్నాం, ఆ ట్రైన్ 150 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాం. మన పక్క ట్రాక్ మీద కూడా 150 కిలోమీటర్ల స్పీడ్తోనే ఇంకొక ట్రైన్ వెళ్తాం. ఇప్పుడు అక్కడ విండో తెరుచుకున్నారు, మనం విండో తెరుచుకున్నది, మనం వాళ్ళు కూడా మాట్లాడుకోవటానికి కూడా అవకాశం స్పష్టంగా. అక్కడ ఏమైంది, మన యొక్క వేగం సమమైంది. అలాగే ఈ సెవెంత్ సీల్ అనేటువంటి దాంట్లో మనం అత్యద్భుతంగా దాన్ని మనం గుర్తించి దాంట్లో నడయాడుతున్నప్పుడు, మనం ఎప్పుడైతే విజువలైజేషన్, చిత్రీకరణ ఒకటి అడిగాడు, మనల్ని ఒకటి అడిగాడు, చిత్రీకరణ చేసుకున్నాం, స్పాట్ లో అయిపోయింది, భాగ్యంగా జరిగింది, అయిపోయింది. అదే చేశాడు వశిష్ఠుడు. ఏం కావాలని కోరుకున్నాడు, పంచభక్ష పరమాణాలు కావాలని కోరుకున్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి 10,000 మంది, అయిపోయింది. ఎవరి ద్వారా, అక్కడ జస్ట్ ఊరికే కామధేనువు అనేటువంటి దాన్ని అక్కడ ఒకటి మనకు చూపించారు. సో ఆ విధంగా అతి సాధారణమైనటువంటి ఆలోచన సంవిధానంలోంచినే దాన్ని ఉపయోగించుకుని అసాధారణమైనటువంటి ఆలోచనలు కూడా సంభవం. కాబట్టి ఆత్మకోణంలోంచి మనం చూసుకున్నట్లయితే, ఆత్మకోణంలోంచి మనం ఏ సంకల్పం అయితే చేసుకున్నామో ఆ సంకల్పం జరిగిపోయినట్లే కదా. ఆత్మకోణంలోంచి జరిగిపోయింది, ప్రైమరీ రియాలిటీ జరిగిపోయింది. ఆత్మకోణంలోంచి జరిగిపోయింది దానికంటే దానికి అనుభవం కావాలి. ఆత్మకు అనుభూతి వచ్చేసింది, అనుభవం వచ్చేసింది, తనలో ముద్రించేసుకున్నది, ఈ సంఘటన అయిపోయింది అనేటువంటి విషయాన్ని. భౌతిక శరీరంలో మన వ్యక్తిత్వం ఈ యొక్క ఆలోచన విధానంలో అయితే అది ఇంకా మనకి ఈ శరీరానికి ఈ 3 డైమెన్షన్ లో స్పర్శ ద్వారా, దీని ద్వారా మనకి ఇంకా మన ఇంద్రియాల ద్వారా మన అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కాబట్టి ఒక మాస్టర్ అనేటువంటి వాడు తన వ్యక్తిత్వాన్ని తన అధీనంలో ఉంచు, తన వ్యక్తిత్వాన్ని తన అధీనంలోనే ఉంచు. దాన్ని అహంకారం, పరివర్తిత అహంకారం
పరివర్తిత అహంకారం. కాబట్టి మనకు మార్పు ఎక్కడ రావాలి? ఇక్కడ వ్యక్తిత్వంలో సమూలమైనటువంటి మార్పు రావాలి. వ్యక్తిత్వం ఏం కోరుకుంటా ఉంటది? ద్వంద్వ వైఖరి చూపిస్తా ఉంటుంది ఎప్పుడు కూడా. వ్యక్తిత్వం ద్వంద్వ వైఖరిలో ఉంటుంది. ద్వంద్వ వైఖరి అంటే మనలో ఆ దైవం నేనేనన్న సత్యాన్ని లోపల నుంచి జ్ఞానం ద్వారా కానీ ఇతర జ్ఞానం ద్వారా కానీ ఆ సత్యం, ఆ దైవం, ఆ మూలం, సృష్టి మూలంలో ఉన్నది నేనే. ఆ సత్యంతో మనం ఉన్నప్పుడు మన మతాలు, ఇంతకు ముందు మనం తీసుకున్నటువంటి బోధనలు అవన్నీ ఏం ప్రభవిస్తున్నాయి, ఏం చెప్తున్నాయి? అవన్నీ ఏం చెప్తుంటాయి అంటే, నువ్వు ఒకసారి లోపల నుంచి సాక్షాత్తు ఆ దైవాన్ని నేనే అంటావు. అనండి ఒకసారి, సాక్షాత్తు ఆ దైవాన్ని నేనే. సాక్షాత్తు ఆ దైవాన్ని నేనే. సాక్షాత్తు ఆ దైవాన్ని నేనే. ఓకే, వెంటనే మళ్ళీ ఇంకొక ధోరణి లోపల నుంచి వచ్చేస్తుంది. ఒక ధోరణి ముమ్మాటికి ఖచ్చితంగా ఇది నిజమే అని చెప్తుంది. ఇంకొక ధోరణి ఏమవుతుంది? ఒక ధోరణి అంగీకరించేసింది, ఇంకో ధోరణి ఏం చెప్తుంది? మనకి ఆ దివ్యమైనటువంటి ఈ సత్యం ఏదైతే ఉందో దీన్ని విభేదిస్తుంది. మన మతం ఇలా చెప్పలేదు, భగవద్గీతలో ఇలా చెప్పలేదు, ఆ శ్లోకంలో ఇలా చెప్పలేదు, ఇంకొక దాంట్లో ఇలా చెప్పలేదు, మొన్న ఆయన ఇంకో రకంగా చెప్పాడు. దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు, మనం ఆయన పాదాల చెంత ఉండాలి అని చెప్పారు. మరి ఇదేంటి? ఇప్పుడేమో ఈ క్షణానేమో మన మాస్టర్ టీచర్ చెప్పిన దాని ప్రకారంగా ఆ దైవాన్ని నేనే, సాక్షాత్తు దైవాన్ని నేనే. కాబట్టి ఒక వైఖరి ఏమో అంగీకరిస్తా ఉంది, ఇంకొక వైఖరి విభేదిస్తా ఉంది. దీన్ని ద్వంద్వ వైఖరి అంటారు. ఏ వైఖరి విభేదిస్తా ఉంది దీంట్లో? మానవ వ్యక్తిత్వ వైఖరి. అంటే నువ్వు ఎప్పుడో గతంలో, ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలో ఏదేదో జ్ఞానం నేర్చుకుని దాంట్లోంచి వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, మతపరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ వైఖరి నిన్ను అంగీకరింప చేయటం లేదు. దాన్ని పరిమిత మానవ వ్యక్తిత్వ ధోరణి అంటారు. కాబట్టి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మనం సంకల్పంలో, ప్రార్థనలో నాలో పరివర్తన రావాలని. ఏ పరివర్తన రావాలి? మానవ వ్యక్తిత్వ ధోరణి నుంచి దైవముగా, సాక్షాత్తు దైవం నేననేటువంటి జ్ఞానంతో, ఆ వ్యక్తిత్వంతో, ఆ అపరిమితమైనటువంటి వ్యక్తిత్వంతో మార్పు, పరివర్తన రావాలని చెప్పని మనం ప్రార్థించాం. కాబట్టి ఈ పరిమితమైనటువంటి ఈ మానవ వ్యక్తిత్వ ధోరణి ఏదైతే ఉన్నదో, ఏ క్షణాన్నైతే ఆ ద్వంద్వ వైఖరి గురించి అవగాహన మనలో కలుగుతుందో, ఓహో ఇది 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 ఎట్లా వస్తోంది, ఈ ఆలోచన ఎట్లా ఉంది అని ఎప్పుడైతే మనం ఇంకా గుర్తించగలమో, దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటామో, సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతమైనటువంటి దివ్య సత్యాన్ని విభేదించడానికి కావలసినటువంటి ఏ వైఖరి అయితే పడుతూ ఉంటుందో మనకి అవగతం అవుతుంది. దాని పేరే వ్యక్తిత్వం. పరిమిత వ్యక్తిత్వాన్ని గుర్తించాలి మనం. ఒకదాన్ని మనం అంగీకరిస్తూ ఉంటుంది, ఇంకొకదాన్ని విభేదిస్తుంది. ఆ విభేదించేదాన్ని పరిమితమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం గుర్తిస్తాం. ఎప్పుడు ఈ అవగాహన కలిగింది, సాక్షాత్తు దైవం ఎరుక మనలో కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ఆ వ్యక్తిత్వ ధోరణి దాన్ని మనం సమూలంగా నిర్మూలిస్తూ ఉండదు, అధిగమించడం. దాని మీద స్వారీ మనం చెప్పుకున్నాం కదా, శివుడు నంది మీద స్వారీ అని. వాహనం. కాబట్టి ఆ పరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణి మీద సవారీ. అది లేకుండా కాదు, దాంతోనే మళ్ళీ నా చెప్పుకున్నాం కదా, ఆ పరిమిత వ్యక్తిత్వ ధోరణే, ఆ ఆలోచన విధానమే అపరిమితమైనటువంటి దాన్ని కూడా అదే అని చెప్పుకున్నాం మనం.
కాబట్టి దాన్ని అధిగమించడం ఉంటుంది కానీ దాన్ని నిర్మూలించటం, నిరోధించటం, చంపేయటం అలాంటివి ఉండవు. కాబట్టి ఇన్నాళ్ళ నుంచి పోనీ ఎందుకు దాన్ని అధిగమించాలి అని చెప్పి మనం అనుకుంటే, మానవ పరిమిత వ్యక్తిత్వ ధోరణి నీకు ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని జన్మల నుంచి ఆ ధోరణిలో జీవిస్తున్నావు కదా నువ్వు. అది నీకు ఎంతవరకు ఇచ్చింది? మహా అయితే ఒక జీవనోపాధిని ఇచ్చింది, ఒక సంసారాన్ని ఇచ్చింది. లేదంటే నీ బతుకు తెరువు కోసం ఒక ఉద్యోగాన్ని ఇచ్చింది. నీ పరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణి ద్వారా ఏం చేసావు? నీ బతుకు తెరువు, ఒక జీవనోపాధి. అంతే కదా. పుట్టిన తర్వాత ఏదో ఒకటి చదువుకున్నాం, జీవనోపాధి చూసుకున్నాం, అయిపోయింది. ఎక్కడికి అయిపోయింది? ఆ అద్భుతమైనటువంటి ఆ స్వయంతో మనల్ని ఇన్ని జన్మల నుంచి మనం మమేక్యం చేయలేకపోయింది కదా. నేను మృత్యువు నుంచి తప్పించలేకపోయింది కదా. నీ శరీర రుగ్మతల నుంచి నిన్ను కాపాడలేకపోయింది కదా. నీ పరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణి, నీ రుగ్మతలుగానే ఉంటున్నాయి. మృత్యు ఆసన్నమైనప్పుడు ఆ మృత్యు నిన్ను తీసుకెళ్ళిపోతా ఉంది. మరి నీ పరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణి విడిచిపెడటానికి, దాన్ని అధిగమించడానికి, దాన్ని అధిరోహించి దాన్ని స్వారీ చేయడానికి మనం కంకణం కట్టుకోవాలి. ఇవన్నీ నీకు ఇవ్వలేదు కదా. నీ మరణాన్ని జయించలేకపోయావు, సరే రుగ్మతలు పోగొట్టుకోలేకపోయావు. మనం దేంట్లో ఉండాలి అప్పుడు? పరిమితంలో ఉండాలా? అపరిమితంగా జీవించాలా? పరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణిలో ఉండాలా? అపరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణిలో ఉండాలా? మనం అపరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణిలో ఉండాలి. పరిమితం నిన్నేం చేస్తా ఉంది? కనీసం కనీసం నీ రుగ్మతలు లేదు, నీ చావు లేదు. ఆ మృత్యువు యొక్క విషపు కోరల నుంచి మనం ఏమైనా తప్పించుకోగలిగామా? ఇన్నాళ్ళ నుంచి నేను ఆత్మని, నేను దైవాన్ని అనే దాంతో అనుసంధానం చేయగలిగిందా పని నీ వ్యక్తిత్వం నిన్ను? లేదు కదా. కాబట్టి ఆ దివ్య సుగుణం ఏదైతే ఉందో, ఆ దివ్యత్వం, ఆ అపరిమిత తత్వం, ఆ సత్యం, ఆ సృష్టి మూలంలో ఏ సత్యం అయితే మనం ఇంతకు ముందు సాధన చేసినప్పుడు సృష్టి మూలంలో 7వ చైతన్య తలంలో ఏ విధంగా ఉంటుందో, తనే అన్నిట్లోనూ తనలో తనే ఉంటూ అన్నిట్లో పరివ్యాప్తి చెంది తన చైతన్యమే అన్నిట్లో వ్యాప్తి చెందినట్లుగా ఏకీకృతమవుతూ ఏకంగా, మళ్ళీ రెండుగా, ద్వైతంగా, అద్వైతంగా, రెండు ఎలా అయితే నీకు అక్కడ భావం చేసిందో 7వ చైతన్య తలంలో మనం చెప్పుకున్నామో, అలాంటి అదే ధోరణి, అదే రెండు. దాంతో మళ్ళీ మమేకం చేయలేకపోయింది కదా. ఆ ఏకత్వాన్ని తీసుకురాలేకపోయింది కదా ఇన్నాళ్ళ నుంచి కూడాను. కాబట్టి నేను ఒక పిరికివాడిని, ఒక పాపాత్ముణ్ణి, నిజాయితీ లేనివాడిని, శక్తిహీనుణ్ణి, ఎలాగోలా నాకు వచ్చినటువంటి ఈ గండం నుంచి నేను బయటపడితే చాలు, ఈ రోజు గడిచిపోతే చాలు, ఇవన్నీ కూడా పరిమితమైనటువంటి వ్యక్తిత్వ ధోరణి. ఇలాంటి దాంట్లోంచి మనం ఏం చేస్తుంది? మనల్ని భయభ్రాంతికి చేస్తుంది. ఆ భయమే మనం నడిపిస్తుంది. ఈ భయమే మనల్ని మృత్యు దాకా తీసుకెళ్తుంది. ఒక మాస్టర్ ఈ పరిమిత వ్యక్తిత్వ ధోరణిని అధిగమించి ఇవన్నిటిని తన స్వాధీనంలో పెట్టుకుని అమరత్వాన్ని, శాశ్వతత్వాన్ని తన సహజత్వంగా మలుచుకుని ఒక మాస్టర్ అలా ఉంటాడు. మనమందరం కూడా మాస్టర్స్ లాగా ఎదగాలి. వీఆర్ ఆల్ మాస్టర్స్ అనుకుంటున్నాం. వీఆర్ రియల్ మాస్టర్స్ అనుకోవాలి. రియల్ మాస్టర్స్ అనుకున్నప్పుడు ఇవన్నీ మనలో కూడా
నిక్షిప్తం చేయబడుతుంది. ఒక సమూలమైనటువంటి రామ్తో మాస్టర్ ఏం చెప్తారంటే, మీలో ఒక సమూలమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసమే నేను ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చాను. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి మీలో. అంటే మనం ఇప్పటిదాకా మానవుడి నుంచి, సాధారణమైన మానవుడి నుంచి ఎలా అయితే జీవనం సాగిస్తున్నామో, అంటే మనకి ఒక చోట మీ అందరూ మనం అందరం మన ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు మీదకి వచ్చినప్పుడు కుడి చేతి వైపుకి వెళితే ఎయిర్పోర్ట్ వస్తుంది. ఎడం చేతి మీద వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. కుడి చేతి మీదకి వెళ్తే అది ఎంత దూరం అయినా సరే ప్రయాణం చేసి ఢిల్లీకి వెళ్తాం. ఎడం చేతి మీద ప్రయాణం చేస్తే కన్యాకుమారి చేరుతాం. రోడ్డు మీద నుంచున్నాం. నీ దారి ఎటు? నువ్వు ఢిల్లీ వెళ్ళాలి. నీ దారి ఎటువైపు వెళ్ళాలి? నువ్వు నుంచున్న చోట నుంచి కుడి చేతి వైపు తిరిగితే ఢిల్లీ వెళ్తావు. ఎడం చేతి వైపు తిరిగితే కన్యాకుమారి. నిర్ణయం ఎక్కడ తీసుకుంటావు నువ్వు? రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు రైట్ అన్నా లెఫ్ట్ అన్నా. ఏ టర్న్ తీసుకుంటే మన ప్రయాణం, ఆ ప్రయాణం అంతా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ తీసుకోవాలి మనం టర్నింగ్ అనేది? ఫస్ట్ టర్న్ లో నీకు దాని గురించి తెలుసు. అది ఢిల్లీ ఎటువైపు ఉంది. ఇంక ప్రతి క్షణము కూడా ఆ ఢిల్లీ వెళ్ళే 10 గంటలు, 20 గంటలు, 30 గంటలు అంతసేపు కూడా నేను ఢిల్లీ వెళ్తాను, వెళ్తుందో ఈ రోడ్డు వెళ్తుందో ఇలా ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎడం చేతి మీద టర్న్ తీసుకుంటే కన్యాకుమారి వెళ్ళిపోతాం. కాబట్టి జస్ట్ రైట్ లెఫ్ట్ అంతే. అలాగే నేను మానవుడిగా వ్యక్తిత్వంగా ఉండాలా, మానవ వ్యక్తిత్వంతో ఉండాలా, భౌతిక శరీరం నేను అనుకుని ఉండాలా, నేను దైవంగా ఉండాలా, దివ్య లక్షణాలు కలిగి ఉండాలా, జస్ట్ సింపుల్ అంతే. ఒక నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు దైవంగా నిర్ణయం తీసుకున్నావు అనుకో, దైవంగానే ఉంటావు. ప్రతి క్షణము నేను దైవాన్ని అవునా కదా, నేను దైవాన్ని అవునా కదా, ఈ సంశయాలు, ఈ ద్వంద్వ వైఖరి వదిలేసాను. కాబట్టి నేను ఏం తింటున్నాను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ కూడా అప్పుడు ఆ దైవపు వ్యక్తిత్వపు ధోరణి నుంచి దైవత్వపు అవగాహనలోకి వచ్చినప్పుడు ఇవన్నీ అవే సవరించబడుతూ ఉంటాయి. మనకి ఏం తింటున్నావు, ఏం తింటలేదు, ఎలా ఉంటున్నావు, ఇది తిండదు, ఈ ఆరోగ్యమైన తిండి, అనారోగ్యమైన తిండి, ఈ రకరకాల విభజనలన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఏది తిన్నా అది అమృతమే అవుతుంది. ఏది తిన్నా అమృతమే. కాబట్టి మానవుడు తను ఒక బలి పశువుగా తన ఆనందాలు, తన కోరికలు చంపుకొని ఒక బలి పశువుగా మారిపోవాల్సినటువంటి అగత్యం లేనుగాక లేదు, ఏమీ లేదు. మానవుడు బలి పశువుగా అర్థం చేసుకోండి. బలి పశువు తప్పనిసరిగా అక్కడుండి నరికించుకోవాల్సినటువంటి అవసరం లేదు. తన ఆనందాలు, మన కోరికలు ఏదైనప్పటికీ కూడా అవన్నీ ఆ దైవాన్ని నేను, ఆ స్వయమును నేను, అన్నిటికీ నేను అర్హత కలిగిన వాడినే, నేను ఏదైనా సమస్తము అనుభవించటానికే ఈ భూమి మీదకి వచ్చాను, ఆ దివ్యుడును నేను అని అనుకున్నప్పుడు నువ్వు బలి పశువు కావాల్సినటువంటి అవసరం లేదు. కూర్చుంటావు ఒక మాస్టర్, కూర్చుంటావు ఒక మాస్టర్, చిత్రీకరించుకుంటావు. వర్తమానంలో ఉంటావు, వర్తమాన క్షణంలో ఉంటావు,
గతాన్ని వదిలేసావు, భవిష్యత్తుని తీసుకొచ్చి వర్తమానంలో పెట్టావు, అయిపోయింది. కాబట్టి మనం గతంలో లాగా ఏ స్థితిని, అక్కడ అజ్ఞానంలో ఏ స్థితిని కోరుకున్నామో, మనకి తెలియకుండా ఏ స్థితిని ఆహ్వానించామో ఎన్నాళ్ళు, ఇప్పుడు ఈ అవగాహనతో, నేను సృష్టికర్తననేటువంటి అవగాహనతో మన స్థితిని మనము తిరిగి మనం కోరుకున్న విధంగా మన జీవితంలో మనం సిద్ధింపు చేసుకుంటాం. కాబట్టి ఇప్పటిదాకా కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నాం. కష్టంలోంచినే ఏదైనా సాధించాలి, కష్టపడితేనే సాధ్యం, కష్టపడకుండా ఏది రాదు, ఊరికే ఏది రాదు. క్లియర్ గా చెప్తారు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఒక వ్యవసాయదారుడు తన కష్టించి పొలంలో 24 గంటలు, 18 గంటలు, 12 గంటలు, పొద్దు నుంచి రాత్రి దాకా ఆ వ్యవసాయ క్షేత్రంలో ఎంతో కష్టపడి, విత్తులు జల్లిన దగ్గర నుంచి పంట వచ్చేదాకా ఎంతో కష్టపడి తను ఆ పంటను పండిస్తాడు. కానీ ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక మాస్టర్, తను పైరు జల్లుతాడు, తన యొక్క మస్తిష్కంలో పైరు జల్లుతాడు, విత్తనాలు చల్లుతాడు. అవి జల్లిన తర్వాత అయిపోయింది. ఒకప్పటి రోజుల్లో ఇదే వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ వ్యవసాయమే చేసేవాళ్ళు. ఆత్మజ్ఞాన వ్యవసాయం. బయట తనకు కావాల్సిన ఆహారం రెడీ అయిపోతుంది వృక్ష జాతి నుంచి. అయితే అవన్నీ మనకి ఇప్పుడు ఒక వింతలు, విడ్డూరం. నేను కష్టపడకుండా అసలు ఎలా వస్తుంది, భూమి మీద జల్లకుండా ఎలా వస్తుంది, ఇవన్నీ నీ యొక్క లిమిటేషన్స్. వాటన్నిటిని మనం అధిగమించి మనం ఒక మాస్టర్గా మన యొక్క ఆలోచనలను, మన వ్యక్తిత్వాన్ని మన అధీనంలో ఉంచుకొని మనం ఏదైనా సాధించవచ్చు అనేటువంటి దాన్ని మనం ఈరోజు వ్యక్తిత్వం ద్వారా మనం తెలుసుకున్న మరికొన్ని విషయాలు ఇట్లాగే మన యొక్క పరిమితమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా అధిగమించాలనేది మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఏది అడ్డంకో ఆ అడ్డంకిని తొలగించుకుంటూ వెళ్ళాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఫ్రెండ్స్, మరి ఈరోజు మరి అంతా మనలోనే ఉంది. మన యొక్క పరిమితమైనటువంటి ఆలోచనల నుంచి అపరిమితమైనటువంటి ఆలోచనలోకి మనము పరివర్తన చెందాలి. కేవలము ఈ మానవుల ఆలోచనల నుంచి దైవిక ఆలోచనల వైపు మనం పరివర్తన చెందాలి. సో ఎప్పటి నుంచో జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి ఈ యొక్క పరిమితమైనటువంటి నమ్మకాల నుంచి మనందరం కూడా మనమే దైవాలము, మనలోనే అనంతమైన శక్తి ఉంది అని మనము మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని మనము ఏది కావాలి అంటే గనక దానికి సంబంధించినటువంటి కృషి చేస్తూ మనం అన్నిటినీ పొందవచ్చు అనేటువంటి మరి చక్కటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం సార్. మరి ఇంకా దీని గురించి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక అందరూ అన్మ్యూట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అన్మ్యూట్ చేసుకోవచ్చు, అందరికీ యాక్సెస్ ఉంది.
నమస్తే మేడం.